మనము రామలకోట నుంచి మరి నంద్యాల పోయేటువంటి దారిలో ఉన్నాము. మరి రామలకోట నుంచి మనం నంద్యాల పోయే దారిలో ఇక్కడ ప్రమాదం పొంచి ఉంది. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. మనం చూసినందుకు మొత్తం కూడా ఈ గుంతలమయం అయిపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం కూడా రోడ్డు పడిపోయే స్థితిలో ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. ఇక్కడ మృత్యు పొంచి ఉంది అండి. ట్రాక్టర్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, ఖచ్చితంగా ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. దీన్ని మనము ఇమ్మీడియట్లీగా పరిష్కారం చేయాలి. ఇక్కడ మనం చూడొచ్చు, మీరు ఒకసారి ఇక్కడ చూస్తే మొత్తం కూడా ఇది వేలాడుతుంది. మొత్తం కూడా ఇది వేలాడుతుంది. దీనికి సపోర్టింగ్ కూడా లేదు. ఖచ్చితంగా ఈ గుంతలో పడితే మృత్యు వచ్చే ప్రమాదం ఉంది. మృత్యు పొంచి ఉంది. దీన్ని ఖచ్చితంగా ఇమ్మీడియట్లీగా పరిష్కారం చేయకపోతే 24 గంటలు ఇక్కడ బైకులు, ట్రాక్టర్లు, ఆటోలు అన్ని తిరుగుతుంటాయి. అత్యంత భారీ వాహనాలు కూడా తిరుగుతుంటాయి. మరి ఐరన్ ఓవర్ కోసం ఎప్పుడు కూడా ఇక్కడ పని జరుగుతుంటుంది. ఇది ఖచ్చితంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. మట్టి లూజ్ అయిపోయింది. ఎక్కడ కూడా గట్టితనం లేదు. ప్రజలు అడుగుతున్నారు, మమ్మల్ని కాపాడండి, ఎప్పుడేం జరుగుతుందో తెలియదని. మరి వారి మాటల్లో అనుకున్నాం. అన్న, మీ పేరు? నా పేరు సి వెంకటరమణ. వెంకటరమణ గారు, ఇది ఎప్పుడు ఇట్లా రోడ్డు ఈ విధంగా ఎట్లా తయారైంది? ఇది దాదాపు అంటే ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇట్లే ఉంది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పేసి మేము భయపడుతున్నాము. దీనికి ఖచ్చితంగా మన గవర్నమెంట్ సహకారంతో ఖచ్చితంగా చేయాలని, శ్యామన్నకు దృష్టికి వెళ్ళిపోవాలని మేము కోరుతున్నాము. ఇది కరకట్ట కట్టియాలి, లేకపోతే చాలా ఇబ్బంది. ఈ రకంగా పనిచేయదు. ఇది ఖచ్చితంగా దీన్ని ఇది రోడ్డు ఖచ్చితంగా మార్చాలని కోరుతున్నాం మేము. ఈ గుంత మరి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. 2 వీలర్స్ ఇప్పుడు తిరుగుతూనే ఉంటాయి కదా, రాత్రి ఎన్ని టైం తిరుగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా దీన్ని చర్య తీసుకోవాలని మన శ్యామన్న ఖచ్చితంగా దీన్ని మేలు చేస్తాడని మేము కోరుతున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా ప్రమాద హెచ్చరికలు లేవు. ఎలా మరి దీనికి ఇది ఖచ్చితంగా కింది మీనికి దాదాపు అంటే ఒక 1/2 కిలోమీటర్ రోడ్డు మార్చాలని ఇంతకుముందుకే ఒకసారి మాట్లాడడం జరిగింది. కాకపోతే అప్పుడు ఏం ఎవరు గవర్నమెంట్ స్పందించలేదు. ఇప్పుడు ఖచ్చితంగా మనకు శ్యామన్న చేస్తాడని మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. అన్న అయితేనే చేయగలుగుతాడని మాకు నమ్మకం ఉంది. అన్న, మీ పేరు? భాస్కర్ గారు, మరి ఈ విధంగా మొత్తం జరిగింది. రాత్రిపూట మీకు కనపడదు, రేపు ఏదైనా జరుగుతుంది సార్, ఖచ్చితంగా చేయాల్సిందే. అన్న, మీ పేరు? వెంకటరాముడు. వెంకటరాముడు గారు, ఎట్లా ఈ విధంగా అయింది? రాత్రిపూట మీకు కనపడదు కదా, ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కదా? ప్రమాదం అయితే ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఆంజనేయులు చెప్పండి అన్న. ఇది 1 మంత్ అయితే ఉండబట్టి ఇది వర్షాలప్పటి నుండి ఏదైనా ప్రమాదం జరిగేంత వరకు ఎవరు చర్య తీసుకోరు. ప్రమాదం హెచ్చరిక ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఉంది అనేది కూడా ఏం పెట్టడం లేదే. ఈ రాళ్ళు పెడితే కూడా తీసేసిపోతున్నారు. ఇంకా ఎవరైనా కాలుతున్నాడు అంటే రాత్రిపూట మీరు తిరుగుతుంటారు, మరి మీ పరిస్థితి ఏమి? ఇక్కడ మేము తెలిసిన వాళ్ళం కాబట్టి ఏదో ఇట్లా కొద్దిగా వెహికల్ ఆపోజిట్ వచ్చి కూడా ఆపుకొని సైడ్ అయిపోతున్నాం. బయట వ్యక్తులు లారీలో అయితే ఇంకేంది ప్రాణ నష్టం జరిగేంత వరకు ఎవరు పట్టించుకోరు దీన్ని. అంతే, ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది కదా. 99% ఉంది. మళ్ళీ ఏంది, ఎప్పుడైనా కానీ ప్రమాదం పొంచి ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఖచ్చితంగా ఇక్కడ లారీ కానీ ఏదైనా భారీ వాహనం వచ్చే పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. మన రామలకోట నుంచి మనకు నంద్యాల పోయే రూటులో మొత్తం కూడా ఈ రోడ్డు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని వెంటనే పరిష్కారం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కోరుతున్నారు. కాంతి కిరణం, నమస్తే. మనం ప్రస్తుతం రోడ్డు బ్రిడ్జ్ కింద ఉన్నాము. మనం ఇది మొత్తం కూడా మట్టి లూజ్ అయిపోయింది. మొత్తం ఇక్కడ హోల్ మాదిరి అయిపోయింది. అసలు మొత్తం మట్టి కూడా లూజ్ అయిపోయింది. ఇది ఎప్పుడు పడుతుందో తెలియదు. వర్షం వస్తే మాత్రం మొత్తం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం ఇక్కడ చూస్తున్నాం మొత్తం లోపలికి, రోడ్డు కంటే లోపలికి సొరంగం కూడా ఉంది. ఇక్కడ కనపడుతుంది మనం మొత్తం మట్టి. ఇదంతా కూడా వర్షానికి లూజ్ అయిపోయింది. ఆ రోడ్డు పైన ఉంది ఆ రోడ్డు భాగం. మరి అది రోడ్డు, అక్కడ మనకు కనపడేది రోడ్డు. ఇది మొత్తం కూడా మట్టి ఈ విధంగా లూజ్ అయిపోయింది. వర్షానికి మొత్తం ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ప్రభుత్వం స్పందించి రహదారులకు, ఇక్కడ పోయేటువంటి బాటసార్లకు ఖచ్చితంగా దీన్ని నిర్మించి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి రామలకోట ప్రజలు కోరుకుంటున్నారు.